ఒక నిజం ఆ క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ ఒక అబద్ధం జీవితాంతం బాధ పెడుతూనే ఉంటుంది. గెలుపు అనేది ఒక మార్గాన్ని మాత్రమే చూపిస్తుంది. ఓటమి అనేది 1000 మార్గాలని చూపిస్తుంది. అందుకే నిన్నటి ఓటమిని మర్చిపోండి, రేపటి గెలుపుకి ఈ రోజే బాటలు వేసుకోండి. కఠినమైన పరిస్థితులు మనిషిని ఒంటరిని చేస్తాయి. కానీ అదే కఠినమైన పరిస్థితులు మనిషిని మరింత శక్తివంతులుగా కూడా మారుస్తాయి. చావును తప్పించలేము. జస్ట్ మనం ఈ భూమ్మీదకి ట్రావెలర్స్ గానే వచ్చాం. ఎంజాయ్ చేసి తిరిగి వెళ్ళిపోవడమే. ఇక్కడే ఉండిపోవాలని ఆశలు పెట్టుకుంటే చావు అంటే భయంగా బతకాలి. ప్రతి పనికిమాలిన వాళ్ల దగ్గర మన మంచితనం గురించి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మన అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్న వారికి నిందలు ఎక్కువ, నిజాయితీగా ప్రేమించిన వారికి కన్నీళ్లు ఎక్కువ. ఆవేశంలో నువ్వు ఎవరితోనైనా గొడవపడు. కాని తిరిగి ఆలోచించినప్పుడు, నీది తప్పు అని అనిపించినప్పుడు, తప్పు అనిపిస్తే మాత్రం క్షమించమని అడగడానికి సందేహపడకు. నచ్చినప్పుడు ఒకలా, నచ్చనప్పుడు మరోలా ఉండేవారికి బంధాలు, అనుబంధాల విలువ తెలియదు. అలాంటి వారితో ముడిపడిన బంధం కన్నీళ్లను మాత్రమే కానుకగా ఇస్తుంది. సముద్రంలో అలా వచ్చేటప్పుడు తలవంచితే ప్రాణం నిలబడుతుంది. గొడవ అయినప్పుడు ఒక అడుగు వెనక్కి వేస్తే బంధం నిలబడుతుంది. వెనక్కి తగ్గడం వల్ల క్షణం మాత్రమే ఓడిపోతాం కాని బంధం నిలబడడం వల్ల జీవితాంతం గెలుస్తూనే ఉంటాం. మన దగ్గర ఏమీ లేనప్పుడు పిలిచి పచ్చడి మెతుకులు కూడా పెట్టరు. అన్నీ వచ్చాక బ్రతిమాలాడి మరి పంచభక్ష పరమాన్నాలు వడ్డిస్తారు. మనిషిని మనిషి వ్యక్తిత్వాన్ని చూడరు, స్థాయిని సంపదను చూస్తారు. ఇదే లోకం తీరు. జీతం కోసం చేస్తున్న నచ్చని పనులు, నెల తిరిగేసరికి గుర్తొచ్చే అప్పుల బాధ్యతల కోసం వదిలేసుకుంటున్న చిన్న చిన్న కోరికలు, నచ్చింది తినాలన్న కొనాలి అన్న ఆలోచించేలా చేసే పరిస్థితులు. ఇది ఇప్పుడున్న సగటు మనిషి జీవితం. స్వర్గంలో అన్ని ఉన్నాయి కాని చావు లేదు. భగవద్గీతలో అన్ని ఉన్నాయి కాని అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్ని ఉన్నాయి కాని ప్రశాంతత లేదు. ఈరోజు అందరి దగ్గర అన్ని ఉన్నాయి కాని మనశ్శాంతి లేదు. మౌనం నుంచి వచ్చిన మాటలు భయంకరంగానూ చాలా గంభీరంగానూ ఉంటాయి. అందుకే ఎప్పుడూ కూడా మౌనాన్ని మాట్లాడించాలని చూడకు. అందం అనేది కళ్లను మాత్రమే ఆకర్షిస్తుంది. వ్యక్తిత్వం అనేది మనసులు కూడా ఆకర్షిస్తుంది. మనది కాని పరాయి డబ్బుని మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటినుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఆడది ఏడవడం తప్పుకాదు. ఆడదాని కన్నీటిని చూసి కూడా జాలిపడని మగాడి కోసం ఏడవడం తప్పు. అది ప్రేమికుడైన సరే మొగుడైనా సరే. రాసిన ప్రతి అక్షరం అద్భుతం కాకపోవచ్చు కాని ప్రతి అద్భుతాన్ని ఈ ప్రపంచానికి పరిచయం చేసేది అక్షరం మాత్రమే. పగటిపూట నిద్ర వస్తుంది అంటే శరీరం బలహీనంగా ఉందని అర్థం. రాత్రిపూట నిద్ర రావడం లేదు అంటే మనసు బలహీనంగా ఉందని అర్థం. గొర్రె కసాయి వాడిని నమ్ముతుందో లేదో తెలియదు కాని మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని నమ్ముతాడు. పిరికివాడు ఉడక ముందే ఓటమి భయాన్ని నిర్మించుకుంటాడు. ధైర్యవంతుడు గెలవకముందే గెలవగలనని దృఢవిశ్వాసంతో అడుగులు వేస్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి నీతో మాట్లాడడం మానేస్తాడు అప్పటినుంచి నీ గురించి ఇతరులతో మాట్లాడడం మొదలు పెడతాడు. గుర్తుంచుకో నేస్తమా, బాధలు లేని బంధాలు, నిజాయితీగా లేని ప్రేమలు, యోగ్యత లేని స్నేహాలు, నమ్మకం లేని జీవితాలు ఎప్పటికైనా విడిపోవచ్చు. అవి ఎప్పటికీ మనకు శాశ్వతం కాదు. మిత్రమా, సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పిస్తాయి. గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలను ఓటమి నేర్పిస్తుంది. స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలను మోసం నేర్పిస్తుంది. అందుకే అంటారేమో ఏం జరిగినా అన్ని మన మంచికేనని. సముద్రంలో చుట్టూ ఉండే నీరు ఓడను ముంచి వేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం. అలాగే మన చుట్టుముట్టే సమస్యలు మనిషిని కుంగిదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం. నిన్ను నిందిస్తున్న వారందరినీ దూరం చేసుకోకండి. పొగుడుతున్న వారందరికీ పల్లకి మోయకండి. కావాలని నిందించేవారు ఉంటారు. మీకు మంచి జరగాలని నియమించేవారు కూడా ఉంటారు. ఎవరు ఏ విధంగా అనుకున్న సరే మొదలు చేసుకొని పరిశీలించుకున్న రోజు పొగడ్తలు పరిచారికలుగా, నిందలు విజయానికి నిచ్చెనలుగా అయిపోతాయి. లైఫ్ని ఒక చిత్తు కాగితం అనుకో. దాంట్లో నీకు నచ్చింది రాసుకో. అది ఎవరికి ఉపయోగపడనవసరం లేదు. కేవలం నీకు ఉపయోగపడితే చాలు. నీకు అర్థం అయితే చాలు. మన దగ్గర ఏమీ లేనప్పుడు మనల్ని చేరదీసినోడు నిజమైన స్నేహితుడు. అలాంటి వాళ్లని ఎప్పటికీ మరవకూడదు.
మనం రాసే అక్షరాలు తప్పైతే వాటిని సరిదిద్దడం సులభమే. కాని మనం నడిచే మార్గం మాత్రం తప్పైతే తిరిగి సరిదిద్దడం అంత సులభం కాదు. ఈ ప్రపంచంలో నటించే వాళ్లే సంతోషంగా ఉంటారు. నీతి నిజాయితీగా మానవత్వంతో ఉండేవాళ్లు బాధతో ఒంటరిగానే ఉంటారు. మన జీవితంలో ఆలోచించి కట్టవలసినది రెండే, అవి ఒకటి ఇల్లు, రెండు తాళి. ఆలోచించకుండా కడితే మొదటిది అప్పుల పాలు చేస్తున్న, రెండోది తిప్పల పాలు చేస్తుంది. ఊరి స్నేహం ఊపిరి ఉన్నంతవరకే ఉంటుంది, పట్నం స్నేహం పైసలు మరియు పని ఉన్నంతవరకు ఉంటుంది. పరమశివుడు అంతటివాడే భార్యకు సగభాగం ఇచ్చాడు. కృష్ణుడు అంతటివాడే తన భార్య కాళ్ళు పట్టుకున్నాడు. మన మనుషులం కనీసం భార్య కంట్లో కన్నీరు రాకుండా ప్రేమగా చూసుకోలేమా? భార్య అంటే బానిస కాదు, తల్లి తర్వాత తల్లి. అందుకే దేవుళ్ళు సైతం తమ భార్యలకు అంతటి విలువని ఇచ్చారు. గెలిచిన కథలో గమ్యం ఉంటుంది, ఓడిన కథలో జీవితం ఉంటుంది. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం, ప్రతి లక్ష్యం అడుగుగా మార్చడం ద్వారా విజయం సాధించవచ్చు. మీకు శత్రువులు ఉన్నారా? మంచిది. అంటే మీరు మీ జీవితంలో ఎప్పుడైనా ఏదో ఒక దాని కోసం నిలబడారని అర్థం. గడిచిపోయిన కాలం బాగుంటుంది, జ్ఞాపకాలతో మళ్లీ తిరిగి రాదు. కాబట్టి రాబోయే కాలం అందంగా ఉంటుంది. మనకు నచ్చినట్టు ఊహించుకుంటాం కాబట్టి ప్రస్తుత కాలం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే అనుభవిస్తున్నాము కాబట్టి. ఎగిసి పడే అలలను ఆపాలని ప్రయత్నించడం, సమస్యలకు ఎదురెళ్లి నిరూపించాలని అనుకోవడం రెండూ ప్రమాదకరమే. అలా వచ్చినప్పుడు తలవంచాలి. సమస్యలు చుట్టూ ముట్టినప్పుడు మౌనం వహించాలి. ప్రతి ఓటమి వెనుక అద్భుతమైన గెలుపు ఉందని మరిచిపోవద్దు. నీ నీడ కూడా నీతో కలకాలం ఉండదు, చీకటి పడగానే నీ తోడు విడిపోతుంది, ఎవరిమీద ఆధారపడకూడదు అనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నీకు చేత కాకపోయినా ఎదుర్కోవాల్సిన యుద్ధం జీవితం, అది నిన్ను చంపదు కాని చావు దెబ్బలు కొడుతుంది. నువ్వు కింద పడే కొద్దీ అది యుద్ధమే. ఎప్పుడైతే వదిలేస్తావో అది చరిత్ర. జీవితం అన్నింటిని పరిచయం చేస్తుంది, తిని ఖాళీగా కూర్చునే రోజులను, తినడానికి టైం దొరకని రోజులను, నిద్ర పట్టని రాత్రులను, నిద్రలేని రాత్రులను, ఘోరమైన ఓటమిని, ఘనమైన గెలుపుని, ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని, పాతాళానికి తొక్కే మోసాన్ని, బాధలో తోడుగా ఉండే బంధాన్ని, బాధించే బంధువులను, వంగి వంగి దండాలు పెట్టించుకునే అధికారిని, ఎవరి కంటికి కనిపించని దీనవస్త్రాన్ని. జీవితం అన్నింటినీ పరిచయం చేస్తుంది. నీకు నచ్చిన నచ్చకపోయినా వీటి అన్నిటినీ జీవితంలో నువ్వు ఎదుర్కోవాల్సిందే. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆస్తి పెరగాలంటే మార్గాలు అనేకం. అభిమానం పెరగాలంటే మాత్రం మార్గం ఒక్కటే, అదే ఆత్మీయత. గర్వంలో ఉన్న అతి చెడ్డ గుణం ఏంటంటే అది మీలో ఉన్న తప్పుని ఎన్నడూ అనుభూతి చెందనివ్వదు. అనేక తప్పుడు సంకేతాలు ఇచ్చి మిమ్మల్ని ఏదో ఒక రోజు పాతాళానికి తొక్కేస్తుంది. సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది. దాని అర్థం వేసే మొదటి దెబ్బ పనికి రానిదని కాదు. నిరంతరం మనం చేసే ప్రయత్నాల ఫలితమే విజయం. గెలుపు ఎన్నో ఓటమిలను మరిచేలా చేస్తుంది, ఓటమి ఎలా గెలవాలో నేర్పిస్తుంది. ప్రయత్నించి చూడు. సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. లక్ష్యం కోసం కనేకాలలు కమ్మగానే ఉంటాయి, కానీ చేరుకునే మార్గంలోనే ముళ్ళు ఉంటాయి. భయపడి ఆగిపోతే ఏడారి అవుతుంది. అధిగమించి వెళ్ళగలిగితేనే జీవితం పూలవరం అవుతుంది. సాధన కోసం నీ శ్రమ ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం దానికి రెట్టింపు సంతోషాన్ని ఇస్తుంది. తెలుసుకోవడం కాదు, ఆచరించడం ముఖ్యం. కోరిక ఉండడం కాదు, పనిచేయడం ముఖ్యం. జీవితమనేది సైకిల్ తొక్కడం లాంటిది. బ్యాలెన్స్ చేయాలంటే నిరంతరం ముందుకు సాగుతూనే ఉండాలి. ఈ క్షణం పోతే రాదు. అందుకే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం ముఖ్యం. పొరపాటు చేయడం కంటే ఏం చేయకపోవడం పెద్ద నేరం. ఎంత కాలం జీవించమని దానికంటే ఎంత గొప్పగా జీవించామన్నదే ప్రధానం.